రోజు ఎందుకంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది పర్యావరణ సమతుల్యాన్ని మనం పాటించకపోవడం వల్ల ఇవాళ అన్ని అరిష్టాలు వస్తున్నాయి. దానివల్ల ఎండలు పెరిగినా, వర్షాలు సకాలంలో పడకపోయినా, అలాగే వ్యాధులు వస్తూ ఉన్నా, చర్మ వ్యాధులు వస్తూ ఉన్నా, వాటర్ పొల్యూట్ చేసుకుంటున్నాం. మనకున్నటువంటి అన్ని పరిసరాలను కూడా పొల్యూట్ చేసుకున్నాం. అందుకని ఈ పర్యావరణ దినోత్సవం చేసుకోమన్నారు. ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేశాం. ఎందుకంటే సముద్ర జలాల్లో ఉన్నటువంటి జీవాలు ఇవాళ మనం చేస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలు తీసుకెళ్లి సముద్రంలో కలపడం వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు మనకు కనపడదు, కానీ భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా ఆ ఇబ్బందులు వస్తాయి. ఏదైతే మనం ఇస్తున్నటువంటి ప్లాస్టిక్ అది కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడతాయి. అలాగే మనం వాడినటువంటి నీరు శుద్ధి చేయకుండా పంపడం వల్ల కానీ, కొన్ని కంపెనీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాల వల్ల కానీ చాలా జీవచరాలు అక్కడ నాశనం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ చూసాం, ఇక్కడ కూడా వచ్చినప్పుడు 2 తాబేళ్ళు మరి ఈ వ్యర్థాల వల్లే చనిపోయినాయి. వాటి కళేబరాలు మనం చూసాం. అంటే ఇలా కనపడని ఎన్ని జరుగుతూ ఉన్నాయో. కాబట్టి దాని మీద మనం అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుని మనం ఖచ్చితంగా ఈ బీచ్ని ఇవాళ మంగినపూడి బీచ్లో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ఒకసారి అందరూ కూడా ఒక ప్రమాణం తీసుకోవడమే కాకుండా, ప్రతిజ్ఞ చేయడమే కాకుండా అందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేయాలని చెప్పి కోరుకుంటూ ఒకసారి అందరూ కుడి చేయి ముందు చెప్పాల్సిందిగా కోరుతాను. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సాక్షిగా